మహాశివరాత్రి కథ. మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. మహాశివరాత్రి వెనుక పలు పురాణ గాథలు ఉన్నాయి. అందులో ప్రసిద్ధమైన కథ ఏమిటంటే శివలింగ ప్రాముఖ్యత. హంటర్ కథ. పూర్వం ఒకప్పుడు గురుద్రోహ అనే హంటర్ తన కుటుంబాన్ని పోషించేందుకు అడవిలో వెదుక్కుంటూ వెళ్ళాడు. అయితే ఆ రోజు తనకు ఏ జంతువు చిక్కలేదు. ఆకలితో ఉన్నప్పటికీ తన వేట కోసం ఓ పెద్ద బిల్వ వృక్షం ఎక్కాడు. అతను కనిపెట్టని విధంగా అతని కింద ఒక శివలింగం ఉంది. ఆ రాత్రి వేట కోసం ఎదురు చూస్తూ అతను చెట్టు మీద కూర్చొని ఉండిపోయాడు. అతని చేతిలోని బాణం ఆడించడానికి చెట్టు ఆకులు కింద పడిపోయాయి. అయితే అవి అనుకోకుండా శివలింగం మీద పడ్డాయి. అలా రాత్రంతా అతను పొరపాటుగా శివలింగానికి బిల్వదళాలను అర్పించాడు. అలాగే ఆ రాత్రంతా ఉపవాసంగా ఉన్నాడు. తెల్లవారుజామున అతని పాపాలు తొలగిపోయి శివుడు ప్రత్యక్షమై అతనికి మోక్షం అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ ద్వారా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించడం వలన అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మరొక కథ ప్రకారం ఈ రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. భక్తులు శివుడికి అభిషేకం చేసి బిల్వదళాలు అర్పించి మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.